children to adolescents. సో ఐ థింక్ మనం కాలిన్ సోనియా దాకా చెప్పుకున్నట్టున్నాం నాకు గుర్తున్నంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లాస్ట్ సెషన్లో ఎవరైనా నోట్స్ ఉంటే కాలిన్ సోనియా వరకు చెప్పుకున్నాం. రైట్ ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రెమెడీ ఈ సిరీస్లో క్రాకస్ సెటైవస్. యూజువల్గా మనం అనుకుంటాం ఏంటి ఇది కాన్స్టిపేషన్లో కూడా ఇండికేట్ అవుతుందా ఈ రెమెడీ, మనం హెమరేజిక్ రెమెడీగా దీని గురించి అనుకుంటాం అని చెప్పి. రైట్, 100% ట్రూ అది. మరి ఎప్పుడు క్రాకస్ రోల్ మనకి కనబడుతుంది, అసలు ఎంత కాన్స్టిపేషన్ ఉందా ఈ రెమెడీలో అనుకున్నట్టయితే, క్రాకస్ తాలూకు చాలా ముఖ్యమైన ఉపయోగం ద ట్రాన్సిషన్ ఆఫ్ ఏ చైల్డ్ ఇంటూ అడల్ట్ డ్యూరింగ్ ద ప్యూబర్టీ ఏజ్. అంటే అరౌండ్ 13 నుంచి అదే 10, 11, 12, 13, 14, 15 ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో డ్యూరింగ్ మెనార్కీ, ఎస్పెషల్లీ ఇన్ గర్ల్స్, ఏ మోర్ ఫెమైన్ రెమెడీ ఇది, చాలా ఫెమినిన్ రెమెడీ ఇది. సో ఈ జనరల్గా ఏంటంటే మనకి ఈ ట్రాన్సిషన్ పీరియడ్స్ డ్యూరింగ్ ప్యూబర్టీ నుంచి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, తర్వాత బేబీకి మిల్క్ ఇవ్వడం. సో ఈ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో యూజువల్గా దీస్ ఆర్ ద సూటబుల్ టైమ్స్ ఇన్ ఏ ఫిమేల్ పేషెంట్ ఫర్ ద లేటెంట్ సోరా టు డెవలప్ ఆన్. అంటే అప్పటిదాకా డార్మెంట్గా లేటెంట్గా ఉన్న సోరిక్ కండిషన్ ఫ్లేర్ అప్ అవడానికి ఇది ఒక ఐడియల్ సిచ్యుయేషన్. దానికి ఈ మినార్కీ ఒకటి, ప్రెగ్నెన్సీ, బేబీకి ఫీడింగ్ ఇవ్వటం, మెనోపాజ్, ఇవన్నీ కూడా లేడీస్లో, ఆడవాళ్ళలో ఈ లేటెంట్ సోరా ఫ్లేర్ అప్ అయి ఒక దాని సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఒక ఐడియల్ టైం ఇది మీరు చూసినట్టయితే. సో అలాంటి కండిషన్ ఏదైతే ప్యూబర్టీలో ఉందో డ్యూరింగ్ మినార్కీ లేదా ఆఫ్టర్ మినార్కీలో వచ్చే కాన్స్టిపేషన్లో మనకి వన్ ఆఫ్ ద లీడింగ్ రెమెడీస్ క్రాకస్ సెటైవస్. అయితే ఎస్పెషల్లీ ఈ రెక్టల్ కండిషన్స్ కానీ, స్టూల్ అండ్ యానల్ కండిషన్, యానల్ సిమ్టమ్స్ కానీ మాత్రమే ఈ రెమెడీకి డైరెక్ట్ చేయటం అనేటువంటిది అంత యాప్ట్గా కాకపోవచ్చు. అలాంగ్ విత్ దిస్ రెక్టల్ హిస్టరీ ఏదైతే ఉందో, ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ ఉందో, ఎప్పటి నుంచి అంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్. అంటే వీళ్ళ ఇన్ఫాన్సీ అంతా బాగానే ఉంటుంది. చైల్డ్ అంటే 5, 10 ఇయర్స్, 11 ఇయర్స్ దాకా వీళ్ళు చాలా బాగుంటారు. వీళ్ళకి ఏ రకమైన కాన్స్టిపేషన్ సమస్య ఉండదు. బట్ వన్స్ వీళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ మొదలవడం చూస్తే దెన్ మనం అర్థం చేసుకోవచ్చు ద లేటెంట్ సోరా ఏదైతే ఉందో అది డార్మెంట్ సోరా ఏదైతే యాక్టివ్ రూపం దాల్చింది. సో ఫస్ట్ వీళ్ళల్లో తీవ్రమైనటువంటి మూడ్ స్వింగ్స్ ఈ క్రాకస్ డెవలప్ అవుతుంది. ఐడియా ఉంది కదా, తీవ్రమైనటువంటి హార్మోనిక్ కండిషన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ విపరీతంగా డెవలప్ అవుతాయి ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్లో. కాసేపు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా కలివిడిగా ఉంటారు, అందరితోనూ చాలా ప్రేమగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు,
వాళ్ళ దగ్గర కూర్చుంటారు, వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. ఆ ఫేజ్లో వీళ్ళని చూస్తే వీళ్ళు ఏదో ఫాస్ఫరస్ ఏమో అనిపిస్తుంది మనకి, లేదా చాక్లెట్ ఫ్యామిలీ మాల్వేల్స్ ఏమో అనిపిస్తుంది. అంత తీవ్రమైనటువంటి అటాచ్మెంట్, కమ్యూనికేషన్, సోషలైజేషన్, క్లారిటీ, ఎక్స్టసీ, హ్యాపీ, గే, అంత ఆనందంగా ఉంటారు. ఇమీడియట్గా కొంచెం సేపు అయ్యేసరికి ఏ చిన్న సంఘటన జరిగినప్పటికీ అదేదో పెద్ద సంఘటన కాకపోవచ్చు. సపోజ్ టీవీ చూస్తుంది ఆ చైల్డ్, చూస్తున్నట్లు మదర్, అమ్మ ఓ వాటర్ బాటిల్ తెచ్చిపెట్టు కాస్త మంచినీళ్ళు తాగడానికి, చాలా తీవ్రంగా టీవీ చూస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా వీళ్ళు ఫ్లేర్ అప్ అయిపోతారు, కేకలేసేస్తారు. ఏంటి ఆ మాత్రం కూడా కాసేపు నన్ను టీవీ చూడనివరా, పొద్దున్నుంచి రాత్రి దాకా ఏదో చదువు అది ఇది అని చెప్పి చాలా అలసిపోతున్నాను, ఆ మాత్రం నాకు కాస్త ఫ్లెక్సిబిలిటీ ఇవ్వరా, ఆ ఫీజబిలిటీ లేదా నాకు? ఈ రకంగా చాలా గట్టి గట్టిగా కేకలేసేయడం, అరుపులు అరిచేయటం, డిప్రెషన్ అయిపోవటం, ఏడి చేయటం. ఇలాంటి కండిషన్ మనకి కనబడుతూ ఉంటుంది. ఈ యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, ప్యూబర్టీ గర్ల్స్, వీళ్ళు డెఫినెట్గా ఇందులోకి వస్తారు మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే. అలాగే ఇక్కడ మనకి చూసినట్టయితే చాలా రెమెడీస్ మనకి ఇవి సైమల్టేనియస్గా మనకి ఇండికేట్ అవుతుంటాయి ఈ పర్టిక్యులర్ విధానంలో. సపోజ్ ఇగ్నీషియా మీ అందరికీ తెలుసు, గ్రేట్ హిస్టరికల్ రెమెడీ. ఇగ్నీషియా, ఎసాఫాటిడా, విలేరియానా, మాస్కస్, the hormone itself, estrogen, Crocus sativus, Nux moscata కొంతవరకు. These are all great hysterical remedies. సో ఇవన్నీ కూడా ఒక గ్రూప్లో చదువుకుంటూ ఉండాలి మనం. సో ఈ గ్రూప్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కండిషన్ ఏదైతే కలిగి ఉందో, ఆ మూడ్ స్వింగ్స్, ఆ ఏజ్, అప్పటిదాకా నార్మల్గా ఉన్న లేటెంట్ సోరిక్ కండిషన్ సడన్గా యాక్టివ్ అవ్వటం, అక్కడ నుంచి కాన్స్టిపేషన్, ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ డెవలప్ అవటం, వీనస్ సైడ్ ఆఫ్ ద సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వటం. అందుకే వీళ్ళకి ఈ క్రోకస్ సెటైవస్ వాళ్ళకి చాలా బ్లాక్, డార్క్, విసిడ్, క్లాటెడ్ బ్లడ్ కనబడుతూ ఉంటుంది. ఏమండి పర్వాలేదు అంటారా, మా పాపకి ఇలా అవుతుందండి, ఫస్ట్ టైం బాగానే అయింది కానీ సెకండ్ టైం నుంచి ఇలా అవుతుంది, ఫస్ట్ టైమే ఇలా స్టార్ట్ అవ్వచ్చు, పర్వాలేదు అంటారా డాక్టర్ గారు అని అడుగుతారు. జాగ్రత్తగా చూడండి అలాంటి కేసెస్, వదిలేయద్దు. వెదర్ దే ఆర్ గోయింగ్ టు ఫిట్ ఇన్ దిస్ క్రాకస్ కండిషన్ ఆర్ నాట్. కేర్ఫుల్గా కనుక చూసుకున్నట్టయితే చాలా వరకు కేసులు ఈ క్రాకస్లోకి వస్తుంటాయి. సో ఈ పిక్చర్ అంతా మన మైండ్లో ఉండాలి. ఏ ట్రాన్సిషనల్ పీరియడ్ ఇన్ ఏ ఫిమేల్ చైల్డ్, హార్మోన్స్ are started their functioning, the age of puberty, the mood swings, the nature of the discharges, and finally the constipation. ఈ టోటాలిటీ అంతా గనక మనకి సెట్ అవుతున్నట్టయితే, ఒక చోట చేర్చినట్టయితే, ఈ బ్లాక్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నట్టయితే గుర్తుంచుకోండి అది క్రాకస్ కేసు.
and along with it you have to carefully differentiate between the other hysterical remedies which were just told of. సో అవి కూడా మనం చూసుకోండి. ఈవెన్ ద సెన్సేషనల్ అండర్స్టాండింగ్ ప్రకారం కూడా ఏ ఫ్యామిలీ అండి క్రాకస్ సెటైవస్? ఏ ఫ్యామిలీలోకి వస్తుంది క్రాకస్ సెటైవస్? లిలీ ఫ్లోరే. సో లిలీ ఫ్లోరేలో ఉండేటువంటి సైకోటిక్ రెమెడీస్ మనకి ఓల్డ్ చార్ట్ ప్రకారం క్రాకస్ సెటైవస్, సబాడెల్లా, లిలియం టిగ్గు. సో ఇంకోటి ఏదో ఉండాలి అందులో, నాలుగు సైకోటిక్ మయాజంలోకి వస్తాయి. లిలియం టిగ్గు, సబాడిల్లా, క్రాకస్ సెటైవస్, నాలుగోది ఒకటి ఉందండి. ఏంటి ఆ రెమెడీ? సైకోటిక్ మయాజంలోకి వచ్చే లిలీ ఫ్లోరే రెమెడీలో నాలుగోది ఏంటండి? హలో సార్. కాదు, నక్స్వామిక అలాగే ఉంటుంది దాని పిక్చర్ కూడా. అది కూడా ఫిమేల్ రెమెడీ అనే పేరు. హెలోనియస్, కరెక్ట్. హెలోనియస్, వెరీ గుడ్. సో హెలోనియస్, ఈ నాలుగు కూడా మనకి లిలీ ఫ్లోరే తాలూకు సైకోటిక్ మయాజంలో మనకి చూపించారు మాస్టర్స్ అందరూ కూడా, బికాస్ ఆఫ్ దేర్ గ్రేట్ సిమిలారిటీ విత్ దిస్ సార్ట్ ఆఫ్ హిస్టరికల్ కండిషన్. వీటన్నిట్లోనూ అంతో కొంత, అందులో మీరు లిలియం టిగ్లో చూస్తే టాప్ లేచిపోతుంది వాళ్ళ తాలూకు ఇరిటబుల్, చాలా హై రేంజ్ ఆఫ్ ఇరిటబిలిటీ. శంకరన్ సార్ ఎవరో టైగర్ అని పేరు పెట్టారు, అది కొంత యానిమల్ కండిషన్ కూడా ఉంటుంది అన్నారు. అంత హారిబుల్ రేజ్ అండ్ యాంగర్ అండ్ ఇరిటబిలిటీ ఉంటాయి లిలియం టిగ్లో. సో ఈ రెమెడీస్ అన్నీ అంతో ఇంతో మనకి క్రాకస్కి ఇండికేట్ అవుతూ ఉంటాయి, దగ్గరగా ఉంటూ ఉంటాయి క్రాకస్కి. సో చాలా కేర్ఫుల్గా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అండ్ అదర్ రెమెడీస్ ఆల్సో. అందుకనే మనకి పూర్వం సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూజువల్గా దీన్ని మనకి ప్రెగ్నెన్సీ టైంలో అది ఇస్తూ ఉంటారు కదా, పాలల్లో కలిపి కదా, యాక్చువల్గా ఐడియా ఉందా? బికాజ్ అవర్ ancestors know the medical values more than the modern scientists. సో ఏంటంటే ఆ కండిషన్స్ ఏదైతే ఈ లేటెంట్ సోరా యాక్టివ్ అవుతుందో, సో డ్యూరింగ్ దీస్ సార్ట్ ఆఫ్ కండిషన్స్ నేను చెప్పాను, మినార్కీ, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, ఇవి ఆ జంక్షన్స్. సో అటువంటప్పుడు వాటిని మీట్ అవ్వడానికి పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, ఆ టైప్ ఆఫ్ కండిషన్ వాళ్ళు, అఫ్ కోర్స్ పొటెంటైజేషన్ గురించి వాళ్ళకి ఐడియా ఉండకపోయినప్పటికీ కూడా, ద ఐడియా ఈజ్ టు గివ్ దిస్ రెమెడీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ దేర్ ఈస్ ఎ సిమిలారిటీ విచ్ ఈస్ గోయింగ్ టు డెవలప్. సో ద లేటెంట్ సోరా మే బికమ్ యాక్టివ్. సో దే ఆర్ గివింగ్ దిస్ రెమెడీ యాజ్ ఏ precautionary measure to deal with such sort of hysterical conditions which may happen during that period. ఆ టైంలో వచ్చేటువంటి ఆ హిస్టరికల్ కండిషన్స్ని మీట్ అవ్వడానికి, రైట్?
మన పెద్దవాళ్ళు ఈ కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో కలుపుకొని తాగండి, బిడ్డ తెల్లగా పుడతాడు. రైట్ కదా? చెప్తారా చెప్పరా? అది అది కూడా ఉంటుంది నాకు తెలిసి. అవునా? యా, ద ఐడియా ఇదే. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. అది వాళ్ళకి మాత్రమే ఉంటుంది సార్. వాళ్ళ రీజన్ అదొక్కటే ఉంటుంది సార్. మేబీ ఒకటే ఉండొచ్చు, బట్ ద ఐడియా ఈజ్ టు, అంటే ద ఐడియా ఈజ్ టు డీల్ విత్ సచ్ సార్ట్ ఆఫ్ latent soric conditions which may come into picture during these sort of transition zones in the females. సో చాలా ఇంపార్టెంట్ రెమెడీ క్రాకస్, ఈ కాన్స్టిపేషన్. అలాంటి వాళ్ళల్లో దేర్ విల్ బి హారిబుల్ కాన్స్టిపేషన్. మీరు కేసు తీసుకుని రాసి, ఎప్పటి నుంచి మా అమ్మాయి 11వ సంవత్సరంలో మెచ్యూర్ అయిందండి, వెరీ నైస్, అప్పటి నుంచి ఆ అమ్మాయికి కాన్స్టిపేషన్ సమస్య వచ్చింది. మనకి టక్ మన గుర్తుకు రావాలి, ఈ కేసు మే గో ఇంటూ క్రాకస్. చెప్పలేం, క్రాకస్ కూడా ఓ పక్కన పిక్చర్లోకి వస్తుంది. అంటే ద బేసిస్, ఉదాహరణ గ్రఫైటిస్ ఉందనుకోండి, మీరు 60 ఏళ్ల గ్రఫైటిస్కి తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా, మీరు గనక కరెక్ట్ వాళ్ళతో గనక ట్యూన్లో ఉంటే, అబ్బా చిన్నప్పటి నుంచి నాకు ఈ మోషన్ సమస్యేనండి అంటాడు. చిన్నతనం నుంచి నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంతో ఎంతో కనబడుతూనే ఉంటుందండి అంటారు. దట్ ఈస్ గ్రఫైటిస్, టిపికల్ గ్రఫైటిస్ కండిషన్. ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి చిన్నతనం నుంచి ఉన్న ప్రాబ్లమ్ని మర్చిపోలేరు. అలా ఉంటుంది గ్రాఫైట్ అంటే. అందుకనే మనం కేసు తీసుకునేటప్పుడే ఆ గైడ్ లైన్స్ కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే, మనకి మే గోయింగ్ టు దట్ రెమెడీ ఆర్ నాట్, అది వేరే విషయం, బట్ యూజువల్లీ ఏంటంటే ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ క్రాకస్ కేసెస్లో మీరు కేస్ షీట్ తీయడం మొదలెట్టగానే మా అమ్మాయి మెచ్యూర్ అయిందండి, అప్పటి నుంచి ఆ అమ్మాయికి కాన్స్టిపేషన్ అంటే టక్ మన క్రాకస్ కూడా ఆ కేస్ షీట్లో ఓ పక్కకు వచ్చి కూర్చుంటుంది. మనకు కనబడుతుందో లేదో మనకు తెలియదు, కానీ మనకి ఇలాంటి సెషన్స్ మనం డీల్ చేసేటప్పుడు ఇలా వచ్చి మనం వింటూ ఉంటే, టక్ మనం రేపు పొద్దున్న కేసు తీసుకుంటూ ఉంటే మనకి రైట్ సైడ్ కాలంలో క్రాకస్ కూడా మనకి ఆ పక్కన అదృశ్య హస్తాలతో ఏ కెంటు ద్వారానో అక్కడ రాయబడి ఉంటుంది, మనం చూడగలగాలి దాన్ని పట్నని. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాంటి రెమెడీ క్రాకస్ అటాక్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ సిరీస్లో మనకి వచ్చేటువంటి రెమెడీ డాలికాస్. చాలా మంది అడుగుతారు, ఏమిటంటే డాలికాస్ కూడా కాన్స్టిపేషన్, నేను కొత్త రెమెడీస్ అన్ని చెప్తున్నారు అని. కానీ చిత్రంగా దీని రోల్ చాలా బాగుంటుంది, డాలికాస్ రోల్ ఇన్ కాన్స్టిపేషన్. ఎస్పెషల్లీ ఏంటి ప్రాబ్లం అంటే, వీళ్ళు కాన్స్టిపేషను, ఈ పిల్లలు ముఖ్యంగా, ఎలాంగ్ విత్ ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ, దురదగా ఉంటుందని నేను చెప్తారు. చూస్తే పొక్కులు ఏం కనిపించవు, ఏ రకమైన ఎరప్షన్స్ ఉండవు, కానీ బాడీ అంతా ఇచ్చింగ్ ఉంటుంది. ఈవెన్ వీళ్ళు కొంచెం మనం జాగ్రత్తగా అడిగితే చెప్తారు, లేదా ఒక్కొక్కళ్ళు కొంతమంది చిల్డ్రన్ వాళ్ళంతటి వాళ్ళే చెప్పచ్చు, కానీ యూజువల్గా చెప్పలేకపోవచ్చు. వాళ్ళు కొంత సిగ్గుపడచ్చు, కొంచెం ఎంబరాస్మెంట్ ఉండొచ్చు. ఏంటంటే వీళ్ళకి ఇచ్చింగ్ ఇన్ యానస్ కూడా ఉంటుంది. యానల్ ఇచ్చింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి. ఈ యాస్కారిస్, లుంబ్రికై ఇలాంటి వర్మ్స్ ఏవైతే ఉన్నాయో, వర్మ్ ఇన్ఫెస్టేషన్ రన్ అవుతూ ఉంటుంది. పాపం వీళ్ళకి తెలీదు. ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే మదర్ కొంచెం ఇంటెలిజెంట్ స్మార్ట్ మదర్స్ ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఏమంటే పిల్లలకి, కానీ వీళ్ళల్లో అలాంగ్ విత్ దట్ వర్మ్ ఇన్ఫెస్టేషన్ కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. అది డాలికాస్ ప్రత్యేకత.
అలాగే ఒక్కొక్కసారి ఈ రెమెడీ బోత్ ఇన్ఫాన్సీ అండ్ చిల్డ్రన్ కాన్స్టిపేషన్లో ఇండికేట్ అవుతుంది. బిలో 1 ఇయర్లో కూడా మీరు గనక జాగ్రత్తగా గమనించినట్టయితే ముఖ్యంగా ఆ టీతింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టీతింగ్ పీరియడ్లో మీకు ఇది డెవలప్ అవుతుంది. టీతింగ్ పీరియడ్లో డెవలప్ అయ్యేటువంటి వాటిల్లో మీరు టీతింగ్ పీరియడ్లో డెవలప్ అయ్యే కాన్స్టిపేషన్లో మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకునే రెమెడీ ఈ డాలికాస్ కూడా. లేదా చిల్డ్రన్లో అయితే మీకు ఆ ఇచ్చింగు, బాడీ అంతా దురద, వర్మ్ ఇన్ఫెస్టేషను, ఇచ్చింగ్ ఇన్ యానస్, ఎవరా పొక్కులు ఎక్కడ ఉన్నట్టు పొక్కులు ఏమి ఉండట్లేదు, ఇలా దురదొస్తూ ఉంటుందంటారు. కొంచెం ఇంటెలిజెంట్ మదర్ అయితే ఏమండి ఇలా దురదలు వస్తున్నాయండి, దాంతోపాటు పాపం అస్తమానం ఈ మోషన్కి వెళ్ళే చోట గోక్కుంటున్నాడు బాబు అని చెప్తారు కొంచెం స్మార్ట్ మదర్స్ అయితే. అలాంటి వాళ్ళల్లో అలాంగ్ విత్ ఆల్ దీస్ వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ వీళ్ళు నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు. లేదా అసలు ప్రెజెంటింగ్ ఇలా ఉండొచ్చు, ఏమంటే మా అస్సలు పడుకోవట్లేదండి, రాత్రి అంతా పక్కన వాళ్ళు తన్నేస్తున్నాడు, కుదురుగా పడుకోడు, గడియారం ముందులాగా మొత్తం తిరిగేస్తున్నాడు బెడ్ అంతా, మేము అసలు పడుకోలేకపోతున్నాం, నేను వాళ్ళ ఫాదర్ అని చెప్తుంది మదర్ లేకపోతే. సో అండర్లయింగ్ ట్యూబర్క్యులర్ మయాజం ఉంటే తప్ప ఆ రకంగా ఉండరు పిల్లలు. సో ఎక్కడో ట్యూబర్క్యులర్ మయాజం ఉంది వాళ్ళల్లో. సో లేట్ ఇలాంటి కండిషన్స్ మే గో ఇన్ టు యాక్చువల్ ట్యూబర్క్యులినం యాజ్ ఎ రెమెడీ. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డాలికాస్తో కేసు స్టార్ట్ చేసామండి, డాలికాస్ 30 ఇచ్చాం, 200 ఇచ్చాం, కొన్ని రోజులు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా అంతకు మించి ఇంప్రూవ్మెంట్ రావట్లేదు. 2 నెలలు అయింది, 4 నెలలు అయింది, 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, వేసినప్పుడల్లా రిజల్ట్ ఉంటుంది, తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ మామూలే అని చెప్పారనుకోండి మదర్. అప్పుడు ఒక 8 to 9 months తర్వాత జాగ్రత్తగా చూసి వాడికి ఈ అక్యూట్ కండిషన్ అంతా బాడీ మీద లేనప్పుడు ట్యూబర్క్యులినం 200 ఒక డోసు వేసేయాలి. వేసేస్తే అక్కడతో ఆ మయాజం అనేటువంటిది ఇంకా కట్ అయిపోతుంది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, కొన్ని కేసెస్ కూడా మీకు ప్రూఫ్ ఇచ్చాను ఎలాగ నోసోడ్ పాత్ర ఎలా ఉంటుంది. ఈవెన్ మనం సెన్సేషన్ అండర్స్టాండింగ్లో తీసుకున్నప్పుడు కూడా ఆ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ మనం ఏ రకంగా ఫాలో చేసుకోవాలి, కొన్ని డెమాన్స్ట్రేషన్స్ కూడా మీకు ఇచ్చాను ఓల్డ్ కేసెస్లో, ఓల్డ్ రికార్డింగ్స్లో చూసుకోండి. ఎలా మనం క్యాల్కేరియా సిలికేటా స్టార్ట్ చేసాం కేసులో, ఫిష్యులా, యానో, సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నీ క్లియర్ అయిపోయాయి, ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగుంది, కానీ మాకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో మేల్ బాగానే ఉన్నారు, ఫిమేల్ సిస్టమ్ బాగానే ఉంది, ఫస్ట్ కన్సీవ్ బాగానే జరిగింది, సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసుకుంటున్నాం అంటే మనం క్యాల్కేరియా సిలికేటా ఆల్మోస్ట్ 6 to 8 months ఆవిడ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అదే కాబట్టి సెన్సేషన్ అండర్స్టాండింగ్లో అప్పుడు ఇచ్చాం. బిఫోర్ ఈవెన్ ఆ కన్సీవ్ అవ్వడానికి కూడా మనం ఇచ్చాం, బట్ ఏ రకమైన ఉపయోగం లేదు. మీరు ఆ కేసు గుర్తుండే ఉంటుంది చాలామంది. అప్పుడు ఏం చేసాం మనం, ఆవిడ తాలూకు ఫ్యామిలీ హిస్టరీ, ఎర్లీ డెత్స్, డిస్ట్రక్టివ్ డిసీజెస్ ఇన్ ది యాన్సిస్టర్స్, ఆవిడ ప్రెజెంట్ హిస్టరీ, ఆ పాపకి చిన్నప్పటి నుంచి ఉన్న డెంటల్ క్యారీస్ ఎక్సెట్రా, పెద్దయ్యాక వచ్చినటువంటి ఈ ఫిషువల్స్ కండిషన్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం సిఫిలినం 10M ఇచ్చిన తర్వాత ఆవిడ కన్సీవ్ అయ్యారు. సో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఈ అప్రోచెస్ని, సెన్సేషన్ మెథడ్లో అంతా క్లియర్ అయిపోయింది, బట్ స్టిల్ ఆవిడలో ఉన్నటువంటి బేసిక్ మయాజం ఏదైతే ఉందో ఫ్రమ్ యాన్సిస్టర్స్ నుంచి అది క్లియర్ అవ్వలేదు, పాపం కన్సీవ్ అవ్వటం లేదు.
డాక్టర్ గారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అన్నీ బాగున్నాయి, జస్ట్ నేను కన్సీవ్ అవ్వట్లేదు, సెకండ్ చైల్డ్ కలగటం లేదు అన్నప్పుడు మనం ఏం చేసాం, ఏ క్యాల్కేరియా సిలికేటా సెన్సేషన్ మెథడ్లో మనకు దొరికి ఈవిడికి అప్పటిదాకా అద్భుతమైన హెల్త్ ఇచ్చిందో దాని కాంప్లిమెంటరీగా సిఫిల్నం ఇచ్చాం. అలాగా మనం అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. సో అట్లా ఒక 2-3 కేసెస్ మనం చూసినట్టయితే, చెప్పుకున్నట్టయితే, తర్వాత మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ ఏ రకమైనటువంటి వాటిల్లోనైనప్పటికీ మనకు ఒక్కొక్కసారి నోసోడ్స్ అవసరం కలగచ్చు at one point of time. అది సెన్సేషన్ అండర్స్టాండింగ్ లో తీసుకున్నా, ఇంకో అండర్స్టాండింగ్ లో తీసుకున్నా, మనకి కేసెస్ లో ప్రాక్టికల్ గా వాటి యూటిలిటీ కనబడుతుంది. సో అందుకే మనం ఏమనుకున్నాం, ఒక ఇంటిగ్రేటివ్ అప్రోచ్ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. సో అలాగా ఈ డాలికోస్ అనేటువంటి రెమెడీ మనకి తాత్కాలికంగా చాలా వరకు హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్తుంది ఇటువంటి చిల్డ్రన్లో, మేబీ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ ఆర్ మేబీ డ్యూరింగ్ చైల్డ్ స్టేజ్. ఇన్ఫాన్సీలో అయితే వాళ్ళు కొంచెం చెప్పలేకపోవచ్చు, బట్ మనకి కనబడుతూ ఉంటుంది, అస్తమానం గోక్కుంటూ ఉంటారు పిల్లలు, 7, 8, 9 నెలల పిల్లలు. పాపం వీళ్ళకి అర్థం కాదు, చూస్తే విపరీతమైన కాన్స్టిపేషన్, మోషన్ అవ్వదు, చూస్తే టీతింగ్ ఉంటుంది. టీతింగ్ ఉన్నప్పుడు డయేరియా ఉండడం వాళ్ళ బ్యాచ్ వేరు, మీకు గుర్తుంది కదా ఎవరు వాళ్ళంతా, డయేరియా డ్యూరింగ్ టీతింగ్ ఎవరండి వాళ్ళు? పళ్ళు వస్తున్నాయి అప్పుడు మోషన్స్ పట్టుకున్నాయి. సో క్యామోమిల్లా, జలాప ఇలాంటి రెమెడీస్ అప్పుడు మనకి హెల్ప్ అవుతాయి. కాన్స్టిపేషన్ డ్యూరింగ్ టీతింగ్ ఈ డాలికాస్లో ఉంటుంది. అదే చైల్డ్లో అనుకోండి, ఈ కాన్స్టిపేషన్ దాంతోపాటు ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ వితౌట్ ఎనీ ఎరప్షన్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ వర్మ్ ఇన్ఫెస్టేషన్స్, బెడ్ వెట్టింగ్. ఇదివరకు మానేశారండి పాప, మళ్ళీ 9వ సంవత్సరం వచ్చిన తర్వాత మొదలెట్టింది బెడ్ వెట్టింగ్. గ్రైండింగ్ టీత్ డ్యూరింగ్ స్లీప్, రెస్ట్లెస్నెస్ డ్యూరింగ్ స్లీప్, గడియారపు ముళ్ళు తిరిగినట్టు మొత్తం అన్ని డైరెక్షన్స్ చూపిస్తోంది డ్యూరింగ్ స్లీప్. ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ సిమ్టమ్స్, వెరీ గుడ్ ఫీచర్స్ టు ప్రిస్క్రైబ్ డాలికాస్ ఫర్ దట్ చైల్డ్. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఎవరో ఒకళ్ళు ఓకే అంటే ఎవరో పడుకోలేదు, అందరూ వింటున్నారని మనకి తెలుస్తుంది. సో అగైన్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే వీటితో పాటు ఈవెన్ కన్వల్జన్స్ కూడా ఉంటాయి కొన్ని కేసెస్లో. మన కన్వల్జన్స్లో మిస్ అయ్యామో మరి చెప్పుకున్నామో నాకు గుర్తులేదు, కానీ ఈ సిరీస్లో కన్వల్జన్స్ కూడా ఉంటాయి. నక్స్వామిక, క్యామోమిల్లా, కన్వల్జన్స్ డ్యూరింగ్ వర్మ్స్, కన్వల్జన్స్ డ్యూ టు వర్మ్స్, సినా మెయిన్ రెమెడీ. వీటిల్లో సినా రాసుకోండి, సినా, నక్స్వామిక, క్యామోమిల్లా, ఆర్టిమిషియా వల్గారిస్, సల్ఫర్, చుక్రియం మ్యారం వేరం, హయోసామస్, శాంటోనిన్ అండ్ ఇండిగో. మనం ఎక్కువ ఆలోచించాం, కొన్ని రేర్ కెమెడీస్లో ఈ ఇన్ఫాంట్స్లో వచ్చేటువంటి వర్మ్స్ వల్ల కన్వల్జన్స్ రావటం అనేటువంటిది ఇండిగో అనేటువంటి మెడిసిన్, డై అందులో కూడా ఉంటుంది.
అది మనం చెప్పుకున్నాం లేదు నాకు గుర్తులేదు, అందుకని మళ్ళీ చెప్తున్నాను అది. సో ఇవి రేర్ కేసెస్లో అగారికస్ ఇండికేట్ అవుతుంది. చాలా రేర్ కేసెస్. కానీ అగారికస్లో యాక్చువల్ ఎపిలిప్టిక్ కండిషన్స్ కన్నా కూడా ఒక రకమైన జెర్కింగ్ ఉంది. అంటే మాట్లాడుతూ జెర్క్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు, ఇలా అంటుంటారు లేకపోతే అగారికస్లో. సో అగారికస్లో ఒక రకమైన న్యూరలాజికల్ కండిషన్ ఉంటుంది, యాక్చువల్ ఎపిలెప్సీ కాదు, యాక్చువల్ కన్వల్జన్స్ కాదు. సో అగారికస్ కూడా వీటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెమెడీ, బట్ రేర్ కేసెస్. ఓకేనా? నెక్స్ట్ రెమెడీ ఇన్ దిస్ సిరీస్ ఇస్ గ్రాఫైటిస్. ఇది అన్నిటికన్నా గ్రాఫైటిస్ వాడని మనం గుర్తుపట్టడం ఎలాగా, కాన్స్టిపేషన్ కానీ ఇంకోటి కానీ ఎలా గుర్తుపడతాం, ఇదే చెప్పాను నేను ఇందాక. సో మీరు ఏ ఏజ్లో తీసుకున్నప్పటికీ వీళ్ళు మనకు ఒక సిమ్టమ్ ఇస్తారు గ్రాఫైటిస్ వాళ్ళు. ఏంటంటే వీడికి చిన్నప్పటి నుంచి మోషన్ అవ్వదు ఫ్రీగా అనేది ఖచ్చితంగా మనకి గ్రాఫైటిస్ కాన్స్టిట్యూషన్స్లో మనకు కనబడుతుంది. మీరు కేసు మొదలెట్టి కేసు దేని గురించైనా రాయండి, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కేసులో ఏంటోనండి బాబు, ఉదాహరణకు మదర్ వచ్చింది ఓ 10 years బాబుతోటి, అబ్బా బాబు చిన్నప్పటి నుంచి వీడికి మోషన్ సమస్య, డైలీ అరటిపండు పెడుతూ ఉంటాం అంటుంది ఆవిడ. ఇలా అంది అంటే మీకు టక్కగా మన బ్రెయిన్లో టక్మని ఒక స్విచ్ వెలగాలి, గ్రాఫైటిస్ స్విచ్ ఒకటి వెలిగి ఉంచాలి. అది అవునా కాదా అని తర్వాత చూద్దాం. పొజెస్ ఎవ్రీథింగ్, డోంట్ గెట్ పొజెసివ్ అన్నట్టు ఒకటి మాత్రం తీసుకుని మన బుర్రలో పెట్టుకోవాలి. ఈ గ్రాఫైటిస్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి వీళ్ళు జనరల్గా ఇన్ఫాన్సీ కన్నా కూడా మనకి ఈ చైల్డ్ స్టేట్లోనే ఎక్కువ మన దగ్గరకు వస్తారు. ఇన్ఫాన్సీలో కూడా గ్రాఫైటిస్ ఇండికేట్ అవుతుంది, బట్ చైల్డ్ స్టేట్లో ఎక్కువగా కనపడుతుంది. ఏంటంటే వీళ్ళు అబౌవ్ ద పార్ వెయిట్ ఉంటారు. ఉదాహరణకి 8 ఏళ్ల పిల్లవాడు 12 ఏళ్ల పిల్లవాళ్ళ కనబడతాడు, వాడు చాలా లావు ఉంటాడు ఇలాగ. సో దాంతోపాటు వాడి స్కిన్ ఎందుకో డిస్కలరేట్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ డిస్కలరేట్ అవుతుంటుంది, బ్లాక్గా అవుతుంటుంది. ముఖ్యంగా ఈ యాక్సిల్లా, ఈ నెక్ భాగం అంతా కూడా కొంచెం నల్లగా ఉంటుంది, కలరేషన్, డిస్కలరేషన్. నార్మల్ స్కిన్కి ఈ ఫోల్డ్స్లో ఉన్న స్కిన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏ పని చేయాలన్నా వీళ్ళు చాలా అలిసిపోయినట్టుగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే వీళ్ళు మూల కూర్చుంటూ ఉంటారు, లేదా వీళ్ళ తమ్ముడో చెల్లో ఆడుకుంటూ ఉంటే వీడు సోఫాలో కూర్చుని చూస్తూ ఉంటాడు, లేదా లేడీస్ అయినా, గర్ల్ అయినా, బాయ్ అయినా. ఆ యాక్టివిటీ ఉండదు వీళ్ళల్లో. పార్టిసిపేట్ చేద్దాం, మనం కూడా ఆడదాం, మనం కూడా వెళ్దాం అని అనుకోరు వీళ్ళు. అలాగే వీళ్ళ తాలూకు ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా క్రాక్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి క్రాక్ అయి బ్లీడ్ కూడా అవుతాయి. అందుకని అది కూడా ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ వీళ్ళల్లో ఇలా. సో అలాంటి కాన్స్టిట్యూషన్ కలిగి వాళ్ళల్లో కనుక ఈ కాన్స్టిపేషన్ కనబడితే మనకి గుర్తు రావాల్సినటువంటి రెమెడీ ఈ గ్రాఫైటిస్. అబౌవ్ ద వెయిట్ ఉంటారు, స్కిన్ అంతా కూడా కొంచెం డిస్కలరేట్ అయిపోతుంటుంది, ముఖ్యంగా ఈ ఫోల్డ్స్లో ఒక్కొక్కసారి క్రాక్స్, ఫిజర్స్ రావచ్చు. చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన మలబద్ధకం డెవలప్ అవ్వచ్చు. అలాంటి కాన్స్టిట్యూషన్, అలాంటి పిల్లవాళ్ళని కనుక మీరు చూసినట్టయితే
వాళ్ళల్లో యూజువల్గా ఇండికేట్ అయ్యేది గ్రాఫైటిస్. కొంచెం స్కిన్ సిమ్టమ్స్ బాగా ఉధృతంగా ఉండి వాటితో పాటు కాన్స్టిపేషన్ ఉంటే మీరు గ్రాఫైటిస్ 6C స్టార్ట్ చేసుకుని డైలీ 2-3 టైమ్స్ ఇచ్చుకొని స్లోగా ఒక నెల అయ్యాక 30 ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే గ్రాఫైటిస్లో తీవ్రమైనటువంటి ఇచ్చింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఎట్ యానస్. ఈవెన్ గ్రాఫైటిస్ హెమరాయిడ్స్లో ఇండికేట్ అయినా మీకు ఇది కనబడుతుంది. హెమరాయిడ్స్లో కూడా గ్రాఫైటిస్ రోల్ ఉంటుంది. అక్కడ కూడా ఈ తీవ్రమైన ఇచ్చింగ్ ఆఫ్ యానస్ అనేటువంటి సిమ్టమ్ అసోసియేట్, అది ఆ కాన్స్టిపేషన్ అయినా, హెమరాయిడ్స్ అయినా, ఫిషర్ అయినా, ఫిషులా అయినా, మన ప్యాథాలజీ ఏదైనా తీవ్రమైన ఇచ్చింగ్ ఉండటం అనేటువంటిది ఒక వెరీ వెరీ గుడ్ సిమ్టమ్, వెరీ వెరీ ఫౌండేషన్ సిమ్టమ్, వెరీ వెరీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఫర్ గ్రాఫైటిస్. బట్ అలాంగ్ విత్ మీ కాన్స్టిట్యూషన్ అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏది చిన్నప్పటి నుంచి ఒక రకమైన కాస్టివ్నెస్, దేనికైనా లేజీగా టార్పర్గా ఉండటం, ముందుకు కదలకపోవటం, దాంతోపాటు వెయిట్ ఎక్కువ పెరుగుతూ ఉండటం, స్కిన్ ఫోల్డ్స్ దగ్గర డిస్కలరేట్ అయిపోవటం, లేదా బద్దలైపోవటం, లేదా పగిలిపోవటం, లేదా అక్కడ ఏదైనా ప్యాథాలజీ డెవలప్ అవటం. మెంటల్గా కూడా వీడు చాలా ఇండెసిసివ్గా ఉంటాడు. రారా ఇవాళ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆఫర్ ఉంది అని తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మ. నాయన ఏం కావాలి వాడు డిసైడ్ చేసుకోలేడు. పోనీ వాళ్ళ అమ్మ 2 తీసుకిచ్చింది, ఇది చూడనా ఈ ఆరెంజ్ షర్ట్ బాగుంది, ఎల్లో షర్ట్ బాగుంది, ఏది తీసుకుంటావు తెలియదు వాడికి. లేదు గర్ల్స్ అనుకోండి, అసలే మామూలుగానే లేడీస్తో షాపింగ్ అంటే చాలా ఇబ్బంది, తెలిసే ఉంటుంది అందరికీ కూడా, ఓ పట్టాన్ని తెమల్చరు. కానీ గ్రాఫైటిస్ వాళ్ళతో షాపింగ్ చేస్తే అదేదో సినిమాలో ఆడవాళ్ళకి మాటలే అర్థాలు వేరే, పొద్దు నుంచి రాత్రి దాకా అక్కడే బ్రష్ టంగ్ క్లీనర్ కూడా తెచ్చుకుని ఉండిపోతారు. అలా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏది డిసైడ్ చేసుకోలేరు. సో మచ్ ఇండెసిసివ్నెస్, తీవ్రమైనటువంటి ఇండెసిసివ్నెస్ ఉంటుంది వాళ్ళల్లో. అసలు 2 ఇస్తే ఆ 2 కూడా చూస్ చేసుకోలేరు. మనకి ఈ సెన్సేషన్ అండర్స్టాండింగ్ ప్రకారం కార్బన్ ఉన్న ప్రతి చోట అంతో ఎంతో ఈ కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. అది క్యాల్కేరియా కార్బ్ కావచ్చు, మెగ్నీషియం కార్బ్ కావచ్చు, నేట్రమ్ కార్బ్ కావచ్చు, క్యాలీ కార్బ్ కావచ్చు, అంతో ఎంతో కానీ గ్రాఫైటిస్ ప్యూర్ కార్బన్ చేత దాంట్లో ఈ మిగతా వాటిలన్నింటినీ తోసేసి ఇది నా స్పాట్ అన్నట్టుగా గ్రాఫైటిస్లో ఆ ఇండెసిసివ్నెస్ టాప్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఏ విషయంలోనూ ఏది నిర్ణయించుకోలేరు. నువ్వు బలవంత పెడితే కన్ఫ్యూజన్ అయిపోతుంది, మీరే ఏదో ఒకటి తెచ్చేయండి అంటారు. అంత ఎక్కువ ఉంటుంది కార్బన్లో. అందుకని గ్రాఫైటిస్లో అది కూడా ఉంటుంది. సో ఓన్లీ కాన్స్టిపేషన్ కాకుండా ఆ కాన్స్టిట్యూషన్ అంతా చూడండి. వాళ్ళల్లో వచ్చే కాన్స్టిపేషన్లో గ్రాఫైటిస్ ఇండికేట్ అవుతుంది తప్ప, కాన్స్టిపేషన్ అంటే గ్రాఫైటిస్ ఇచ్చాను ఇలా కొన్ని కీనోట్ సిమ్టమ్స్ని బట్టి వైద్యం చేసేవాళ్ళు ఉంటారు. చాలా ఇబ్బంది దాంతో. కొన్ని రోజుల తర్వాత అసలు మనకి వైద్యం చేస్తున్నప్పుడు ఈ కీనోట్ ప్రిస్క్రైబింగ్ ఎలా ఉంటుందంటే, కొన్ని రోజులు అయ్యాక అసలు హోమియోపతి పనిచేస్తున్నట్టు అనిపించదు. ఏంటోనండి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఏది పని చేయలేదు అంటాం. అసలు ఏది పని చేయడానికి నువ్వు అసలు పేషెంట్ని యాజ్ ఏ హోల్గా ఎక్కడ చూసావు? బేసికల్ ప్రాబ్లమ్ ఇండివిజువలైజేషన్ లేని చోట హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ టు హ్యాపెన్? మన అప్రోచ్లోనే ప్రాబ్లం ఉంది. వీ వాంట్ టు ట్రై రెమెడీస్.
rather than understanding the person as a whole. సో ఒక్కొక్కసారి ప్యాథటిక్ ఏంటంటే ఆ డాక్టర్స్ సమంగా ఇలా ఇండివిజువలైజేషన్ చేయకపోవటం వల్ల ఒక్కొక్కసారి కేసెస్ చేజారిపోతూ ఉంటాయి, బాధేస్తూ ఉంటుంది చూస్తే, ఎవరిని ఏం అనలేము. ఎందుకంటే సరైన టైంలో ఇండివిజువలైజ్ చేయరు. తీరా ఇండివిజువలైజ్ చేద్దాం అనుకునేసరికి టైం కాస్త అయిపోతుంది. అయ్యో ఏం చేయలేకపోతున్నామే అనే బాధ మిగులుతుంది తప్ప. అందుకని మనం ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఒక అడుగు లేట్ అయినప్పటికీ కూడా ట్రై టు ఇండివిజువలైజ్ ద కేస్. వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దెన్ మీరు ఏ అప్రోచ్ అయినా తీసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ బేసికల్ ప్రాబ్లం ఏంటంటే డోంట్ వాంట్ టు సరే ఎప్పుడు చెప్తారు కోడికి ఎలికినట్టు కెలకద్ది, బీలేకే ఈగల్ అంటారు శేఖర్ సార్ ఎప్పుడు కూడా. చూడండి, బర్డ్ పెక్ చేస్తూ ఉంటుంది ఇలాగా. ఓ 10 పెక్ చేస్తే ఒకటి తగులుతుంది అంతే, మిగతా గ్రెయిన్స్ అంతా అక్కడే ఉంటాయి. కానీ ఈగిల్ ఓన్లీ ఒకటే చూస్తుంది. అది అలా అబ్జర్వ్ చేసుకుని వచ్చి ఒకటే లీప్ పట్టుకెళ్ళిపోతుంది అంతే. సో అలా మనం ఏంటంటే కేసుని చూసుకునేటప్పుడు ఒక అడుగు లేట్ అయినప్పటికీ కూడా, నేను ఒక్కొక్కసారి కొన్ని కేసులు రీసెంట్గా ఒక కేసు నిజంగా పాపం ఆవిడ యుఎస్ నుంచి కాల్ చేశారు. ఆవిడ 2 months అయిపోయింది కేసు తీసుకుని. నాకు ఆవిడ బేసికల్గా ఒక చైల్డ్కి ఎర్లీ న్యూరలాజికల్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. సో కీమో అన్ని చేయించారు, బేబీ బాగానే ఉన్నారు ఇప్పుడు. సో ఆ కేసు కొన్ని మైల్ స్టోన్స్ కొంచెం డిలే అవ్వడం, అంటే కొంచెం మళ్ళీ స్పీచ్ సరిగ్గా రాకపోవటం, కన్ఫ్యూజన్ స్పీచ్ ఉండటం, అంత యాక్టివ్గా ఉండలేకపోవటం. ఇంత ట్రామా ఫేస్ చేశాడు కదా పాపం, అతను కొంచెం మళ్ళీ కమ్బ్యాక్ అవ్వలేకపోతున్నాడు, నార్మల్ చైల్డ్లా అవ్వలేకపోతున్నాడు. సో ఇదంతా చూసి ఆవిడ ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చారు. సో కేసు తీసుకున్నాను, కానీ నిజంగా నాకు ఏమి ఇవ్వాలో కూడా అర్థం అవ్వలేదు. మదర్ హిస్టరీ, ప్రెగ్నెన్సీ తీసుకున్నాను, అసలు ప్రిస్క్రైబ్ చేయడానికి బేసిసే కనపట్లేదు ఏదీను. సో మొన్న ఒక 1.5 month 45 days అయిపోయాక ఆవిడ ఫోన్ చేశారు, సార్ ఏంటి సార్ మీరు ఏం మందు ఏం పంపించలేదు, ఏం మాట్లాడట్లేదు, అసలు ఏంటి నా పరిస్థితి అని. నేను క్లియర్గా చెప్పాను, అమ్మ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఈ కేసులో ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను. ఒకటి, మీరు నాకు మళ్ళీ ఏదైనా కొంచెం ప్రెగ్నెన్సీ హిస్టరీ అయినా ఇవ్వగలిగితే, అంటే అన్నీ చెప్పానండి అంటే కరెక్టే మీరు చెప్పారు, బట్ ఏదో సంథింగ్ నేను మిస్ అవుతున్నాను. ఎందుకంటే అంత ఎర్లీగా ఆల్మోస్ట్ 1-2 years బేబీకి మీకు డెవలప్ అయిపోయింది ఇంత స్ట్రాంగ్ కండిషన్ అంటే మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో ఎక్కడో సరిగ్గా రాలేదు, లేదా మీరు బెటర్ ఫిజిషియన్ ఎవరైనా ఉన్నట్టయితే యూ కెన్ గో దేర్, ఏమీ మొహమాటం లేదు, మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే అని. నేనైతే చేయలేకపోతున్నానని చెప్పాను. అయితే లేదులేండి మళ్ళీ నేను ఒకసారి ఇస్తానంటే ఒకసారి మళ్ళీ మెడిటేషన్లో కూర్చుని ఒక 20 minutes ఎంతో దెన్ మళ్ళీ కేసు తీసుకుంటే ఆ ఫంక్షనల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫంక్షనల్ పార్ట్ అంతా ఆవిడిచ్చింది. ద ఐడియా ఆఫ్ మీటింగ్, కమ్యూనికేటివ్నెస్, సోషలైజేషను, బాగా ఎక్కువ తిరగటం, వాళ్ళతో ఉండటం, మెమరీస్, అటాచ్మెంటు, ఫ్యామిలీస్, గెట్ టుగెదర్, అదంతా ఇచ్చింది. కానీ ఆవిడలో నిజానికి ఫెయిల్యూర్ పార్ట్ ఏం జరగలేదు, చిత్రం. సో ఆవిడ ఎంతసేపు ఏంటంటే ఇలా ఉండాలని కోరుకుంది, అలాగే ఉంది కూడా. కానీ అండర్లయింగ్గా ఇలా ఉండకపోతే డిటాచ్ అయిపోతాం అనేటువంటి ఐడియా ఉంది ఆవిడ. నిజానికి యాక్చువల్గా ఏం డిటాచ్ అవ్వలేదు. సో నేను లాస్ట్ టైం పర్స్యూ చేసినప్పుడు ఆ సెన్సిటివ్ పాయింట్ గురించి నేను ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేశాను. సో నాకు అక్కడికి వచ్చేసరికి ఒక బ్లాక్ వచ్చేసింది. అది లేదు కదా, ఏం జరగలేదు అసలు నిజానికి. కానీ యాక్చువల్గా ఏమైందంటే ఆవిడ అలా జరుగుతుందేమో అనే ఒక ఇమాజినేషన్ ఆవిడలో మనకి ప్రెగ్నెన్సీలో కనబడింది. అందుకని అలా జరగకూడదు కాబట్టి ఆవిడ ఓవర్ స్మార్ట్గా ఉండి అందరితోనూ అటాచ్గా ఉండడం, సోషలైజ్ అవ్వడం, అటాచ్ అవ్వటం, తీవ్రమైన వాళ్ళతో కలవటం, మెమరీస్ చేసుకోవటం, ఫొటోస్ తీసుకోవటం, ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, ఇవన్నీ చేసింది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. బట్
ఎంటైర్ ఇదంతా చేయడానికి ఏంటంటే నేను డిటాచ్ అవుతానేమో, వాళ్ళతో నేను మింగిల్ అవ్వలేనేమో, వాళ్ళతో సోషలైజ్ అవ్వలేనేమో, అలా ఉంటే నాకు బాధ కలుగుతుంది, నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆవిడ ఆ రకంగా ఉండడం అనేటువంటి స్టార్ట్. పోనీ ఆ బాధ కలిగితే ఏమవుతుంది అంటే నేను అలా బాధ ఐ కెన్ ఇది బస్ అసలు వ్యక్తి నుంచి దూరం కావడమే నాకు ప్రాబ్లం అయిపోతుంది. సో దూరం కాకుండా ఉండే అంతలాగా నేను వాళ్ళతో అటాచ్ అవుతాను. సో ఈ ఐడియా ఇచ్చింది ఆవిడ. ఇది నేను లాస్ట్ సెషన్లో మిస్ అయ్యాను. సో నౌ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మనం ఎక్కడున్నాం. ఎనీ ఐడియా అబౌట్ దిస్ కేస్? యా, వెరీ గుడ్. మాల్వేల్స్. The idea of Malwares, chocolate family. Very good, very good. Chocolate group. కానీ నేను రాంగ్ నోట్ ప్రెస్ చేశాను ఫస్ట్ సెషన్లో, సో రాలేదు. సెకండ్ సెషన్లో ఆ ఐడియా బ్యాక్ డ్రాప్లో ఉంది. సో ఆవిడ దేని గురించి ఎక్స్ట్రా స్మార్ట్గా చేసి ఇదంతా చేస్తోంది అంటే బీయింగ్ అటాచ్మెంట్ ఈజ్ నాట్ టు గెట్ డిటాచ్డ్. ఈ ఐడియా వచ్చింది. సో దెన్ ఐ గాట్, అమ్మ నేను ఐ కెన్ డూ ఇట్ నౌ, ఐ గాట్ ద రెమెడీ అని చెప్పి ఆవిడకి మందు పంపించడం జరిగింది. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు 45 రోజులు వెయిట్ చేశారు, ఈలోపు పేషెంట్ వెళ్ళిపోతాడు. అది వాస్తవం కూడా నిజంగా అలా కేసు ఒక్కొక్కసారి ఉండదు. బట్ ఈ పేషెంట్ ఆ టైప్ పేషెంట్ కాదు. వాళ్ళు ఎందుకు వచ్చారు? దే వాంట్ దేర్ చైల్డ్ అండ్ వీ షుడ్ బి ప్రిసైజ్ దేర్. వాళ్ళకి ఆ చైల్డ్ ఇంత ట్రామా ఫేస్ చేశారు, ఈ చైల్డ్ దీని నుంచి బయటికి రావాలి అనేటువంటి తాపత్రయం వాళ్ళల్లో ఉంది. సో డెఫినెట్గా దే విల్ స్టిక్ ఆన్. అలా కాకుండా రోడ్డు మీద బోర్డు చూసి వచ్చామండి, మీ దగ్గర అయితే చాలా బాగా తగ్గుతుందంట కదా, జుట్టు వస్తుందంట కదా, బాల్డ్నెస్ పోతుందని ఎవరో చెప్పారు అంటే లెట్ us ఓకే. అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి, మీకు తెలియదు ఏం కాదు. ప్రాక్టీస్లో వాళ్ళు స్టిక్ అవుతారో లేదో తెలియదు. వాళ్ళ కూర్చుని సెట్ సెన్సేషన్ అంతా తీసుకుంటే వాడు సెకండ్ విజిటే రాడు. సో బేసింగ్ ఆన్ దీస్ థింగ్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే వీ షుడ్ బి ప్రిసైజ్ వైల్ ప్రిస్క్రైబింగ్. డోంట్ బి సచ్ ఏ టైప్ ఎంటర్ ఇంటూ సచ్ ఏ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. ఇవాళ ఒకటి ఇచ్చి, రేపు ఒకటి ఇచ్చి, ఎల్లుండి ఇచ్చి, ఆ తర్వాత ఒకటి. అలా కన్నా కూడా మీరు ఇచ్చేటప్పుడే ఒక స్ట్రాంగ్ బేసిస్. మీరు ఏ అప్రోచ్లోనే ఇవ్వచ్చు, ఓన్లీ ప్రతి కేసు సెన్సేషనే చూడాలని లేదు. మీరు ఏ అప్రోచ్, మీరు రిపర్టరీ ఇవ్వచ్చు, మెట్రామెడికా ఇవ్వచ్చు, సెన్సేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఎలెన్స్ కీనోట్స్ మెథడ్ ఇవ్వచ్చు, ఏదైనా. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ప్రిస్క్రైబ్ అపాన్. అది మీరు ఆ పాయింట్ కనుక మనం కరెక్ట్గా రీచ్ అవ్వలేకపోతే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత వి విల్ ఎంటర్, మనం ఒక గ్రాఫైటిస్ కండిషన్లోకి వెళ్తాం, వెదర్ మనం ఇస్తుంది అసలు కరెక్టా రాంగా అని. సో మేక్ ఇట్ ఎ నోట్, ట్రై టు బి మోర్ ప్రిసైజ్, వెదర్ వాట్ ఎవర్ అప్రోచ్ యు ఆర్ ఫాలోయింగ్, బీ ఇంటూ సచ్ సార్ట్ ఆఫ్ ఎ స్టేట్ వేర్ వెన్. అందుకనే నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అడుగుతుంటారు, ఎలా గుర్తుంటుందండి నిద్రలో లేపినా అని. మా స్టాఫ్ వరలక్ష్మి అంటది, సార్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి, ఎప్పుడో 3 నెలల కిందట ఇచ్చాం మనం ఆ కేసుకి నక్స్వామిక, మీకు ఎలా గుర్తుంది అని. తర్వాత ప్లాసిబో మీదే ఉంటుంది కేసు. అమ్మ చూడు ఫిబ్రవరిలో ఇచ్చాం కదా, నేను ఎప్పుడైనా క్లినిక్కి వెళ్ళినప్పుడు ఎలా గుర్తుంటుంది? బికాజ్ నేను ఇచ్చేటప్పుడే అంత అటెంటివ్గా ఉంటాను. సో మన మనోవాక్కాయ కర్మలు అన్నీ కూడా ఆ పర్టికులర్ స్పర్ ఆఫ్ మూమెంట్లో హోమియోపతి తప్ప ఇంకోటి ఆలోచించకూడదు. అలాంటప్పుడు మనం ఏది ఇచ్చామో ఖచ్చితంగా గుర్తుంటుంది. అలా కాదు, మనకే బోల్డ్ పనులు ఉన్నాయనుకోండి, హోమియోపతి ఆ లిస్టులో ఏ 10వ స్థానంలోనో 15వ స్థానం గుర్తుండదు. సో మన ప్రయారిటీ లిస్ట్లో ఎప్పుడూ కూడా, అందుకనే ఆయన ఏం వెర్రివాడు కదా, ఫస్ట్ ఎఫ్ఆర్ఎస్ఎమే ఆయన అది పెట్టారు, క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్రిస్క్రైబర్కి ఏమి ఉండాలి అని. హై అండ్ ఓన్లీ మిషన్ ఇదే కావాలి. ఇందులోకంటూ రావడం జరిగితే కాదు మాకు చాలా పనులు ఉన్నాయి అనుకుంటే లెట్ us డూ దట్, ఇందులోకి ఇంక రావద్దు. కానీ ఇందులోకి వస్తే మాత్రం ఇక వేరే పనులు అనేటువంటి ఉండకూడదు. ఇదే టాప్ మోస్ట్ ప్రయారిటీ అవ్వాలి. అలాంటి లవ్, అలాంటి ప్యాషన్, మన సార్ కూడా చెప్పారు, ది డిటర్మినేషన్
dedication and devotion towards homeopathy make you a quality prescriber. So coming back to the graphitis idea, సో మీరు ఈ బేస్ ఏదైతే ఉందో దాని మీద కాన్స్టిపేషన్ కనుక మీరు చూసుకున్నట్టయితే డెఫినెట్గా అది గ్రాఫైటిస్ కాన్స్టిపేషన్ అని మీరు గుర్తుపట్టగలరు. రైట్. సో నెక్స్ట్ రెమెడీలోకి వెళ్తే ఇంకొక పాయింట్ మర్చిపోయాను, అదే గ్రాఫైటిస్లోనే అది ఇందాక చెప్పాను, ది ఐడియా ఆఫ్ మాయిశ్చర్ కూడా గ్రాఫైటిస్లో ఒకటి, తూజాలో ఒకటి. మీకు కొంత ఈ సైకోటిక్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏదో హైడ్రోజనాయిడ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటారు, అదేనా? గ్రాఫైటిస్, తూజా ఏదో కాన్స్టిట్యూషన్స్ అంటారు, గ్రావోగల్ కాన్స్టిట్యూషన్స్. ఏంటవి మర్చిపోయాను నేను. హైడ్రోజనైడేనా గౌతమ్? హైడ్రోజనైడ్ కాన్స్టిట్యూషన్స్, కరెక్ట్. వాటన్నిటికీ కూడా మీకు ఈ యానస్ దగ్గర కొంత మాయిశ్చర్ ఉంటూ ఉంటుంది. మీరు చూసినట్టయితే కొంచెం తడి తడిగా ఉంటుంది. ఈ తూజా, గ్రాఫైటిస్, నాట్రమ్ సల్ఫ్ ఇలాంటి రెమెడీస్, గ్రావోగల్ హైడ్రోజనైడ్ కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అన్నిటికీ కూడా మీకు ఈ యానస్ ఏరియాలో కొంత మాయిశ్చర్, అంటే తూజాలో బాగా స్పెసిఫిక్గా ఉంటుంది, కొంచెం మాయిశ్చర్ డెవలప్ అవుతూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్. గ్రాఫైటిస్లో మీరు చెప్పారు కదా, హెమరాయిడ్స్ ఉండొచ్చు, ఫిష్లా ఉండొచ్చు, ఫిషర్ ఉండొచ్చు, వర్మ్స్ ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా ఈ మాయిశ్చరు, ఆ ఇచ్చింగ్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ మార్క్డ్ సిమ్టమ్స్ టు ప్రిస్క్రైబ్ గ్రాఫైటిస్ అపాన్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే రెమెడీ ఈ సిరీస్లో హైడ్రాస్టిస్ కెనడెన్సిస్. ఇదో అద్భుతమైనటువంటి రెమెడీ కాన్స్టిపేషన్. చాలా మంది హైడ్రాస్టిస్ మదర్ టించర్ కూడా ఇస్తూ ఉంటారు, మనకి చూస్తూ ఉంటాం చాలా కేసెస్లో. కానీ ఎప్పుడు ఈ హైడ్రాస్టిస్ ఇండికేట్ అవుతుంది, ముఖ్యంగా ఈ పిల్లల్లో ఇండికేట్ అవుతుందా అసలు హైడ్రాస్టిస్ అంటే? అవుతుంది. కానీ ఇన్ఫాంట్స్లో కూడా అవ్వచ్చు. ఎలాంటి అప్పుడు హైడ్రాస్టిస్ గుర్తు రావాలంటే, ఉదాహరణకి ఒక కేసులో మీ కేసు చెప్తాను. ఒక పాపకి ఈ బ్యాక్ కంజెనిటల్ ఒక సిస్ట్ ఉంది ఇలాగా. సో ఎట్ ఏజ్ ఆఫ్ 3-4 months దాన్ని డయాగ్నోస్ చేశారు. అప్పుడు పెడియాట్రిక్ సర్జన్, న్యూరో సర్జన్, అతను ఏం చెప్పాడంటే, ఈ టైంలో వద్దండి, 1 ఏడాది 2 ఏళ్ల తర్వాత అది రిమూవ్ చేద్దాం అని చెప్పి 2 years తర్వాత ఈ సిస్ట్ని వాళ్ళు రిమూవ్ చేశారు. ఆ టైంలో విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడారు. ఆల్మోస్ట్ ఒక 2-3 months చితకొట్టేశారు ఆ చైల్డ్ని, బేబీని. ఆ తర్వాత నుంచి ఈ పిల్లల్లో కాన్స్టిపేషన్ డెవలప్ అయింది. సో ముందు నేను నక్స్వామికా ఇచ్చాను, మనకు అది తెలుసు కదా, ఎలోపతి మందుల తర్వాత వస్తే నక్స్వామికా అనే ఐడియాలో నేను నక్స్వామికా ఇచ్చాను. అయితే ఏమీ పనిచేయలేదు సరికదా. పాపం వాళ్ళు ఏదో సుక్రాల్ఫేట్ అవి కూడా వాడుతున్నారు, ఎనీమా చేయిస్తున్నారు, అప్పుడప్పుడు ఆముదం వాడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో కొన్నాళ్ళ తర్వాత మన మందు పనిచేయలేదని మానేశారు. సరే, వేరే డాక్టరు అతను అతని దగ్గర కూడా వాడారు, కానీ ఏమీ రిజల్ట్ లేదు. సో ఎప్పుడు మళ్ళీ ఏదో పెట్రోల్ బంక్లో కలిస్తే, ఎలా ఉందండి, ఏం చేంజ్ లేదు సార్, అలాగే ఉంది, ఆల్మోస్ట్ 1 year పైన అయింది, 1 year 1.5 year అయింది, అంటే ఆల్మోస్ట్ ఈ సర్జరీ అయ్యి 2 years అనుకోండి అటు ఇటుగా, కానీ కాన్స్టిపేషన్ అలాగే ఉంది. ఇప్పుడు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు, ఇప్పుడేం వాడట్లేదు, కానీ అప్పటి నుంచి రెక్టిఫై అవ్వలేదు. సరే, నేను ఇంటికి వచ్చాక అసలు ఈ కేసులు ఎక్కడ రాంగ్ అయ్యామని ఓ మారు ఆలోచించి చూస్తే అతను ఒక పాయింట్ చెప్పాడు. ఏంటంటే, అప్పటి నుంచి కూడా పాప బాగా చిక్కిపోయిందండి, వెయిట్ గ్రో అవ్వట్లేదు, కాన్స్టిపేషను, చాలా అస్తమాను దగ్గు జలుబునే, ఎప్పుడు 365 రోజులు ముక్కు చీవిడి, ఎల్లోగా వస్తుంది, ఆకలి లేదు, చిక్కిపోయింది, తర్వాత ఈ మలబద్ధకం. అప్పుడు నాకు అనిపించింది, ఇది
ఒక రకమైన డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్. మనకి ఈ డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్లో ఇండికేట్ అయ్యే రెమెడీస్ కావాలి. అప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచించండి, ఏ ఉన్నాయి డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్స్లో ఇండికేట్ అయ్యే రెమెడీ. ఒక రకమైన ఎలిమినేషన్ మెథడ్ లాగా ఆలోచిస్తే డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషను ఎల్లో కెటార్ ఆల్వేజ్ ఎక్కువ, తర్వాత బాగా చిక్కిపోయి ఇమాసియేటెడ్గా కెకెక్సియా ఉంది, ఇంకొక 3 లెగ్గడ్ స్టూల్ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది. ఏం రెమెడీ ఉంది ఇవన్నీ కవర్ చేస్తే అంటే నాకు హైడ్రాస్టిస్ తట్టింది. అప్పుడు అమ్మ ఈసారి వస్తే హైడ్రాస్టిస్ వేయాలిరా దేవుడా, అది మిస్ అయ్యాం మనం, లాస్ట్ టైం మనం ఏదో ఇచ్చాం పని చేయలేదని అనుకున్నాను. నిజానికి అప్పుడు పేషెంట్ నా దగ్గర రావట్లేదు, ఏదో గురువుగారి వరప్రసాదం ఏమో కానీ ఒక వారం 10 రోజుల తర్వాత అతను ఒకసారి మళ్ళీ చైల్డ్ అని తీసుకొచ్చాడు. అదే మొన్న మీరు అన్నారు కదా సార్, మన పెట్రోల్ దాంట్లో తగిలినప్పుడు మనం మంది ఏదో మిస్ అయ్యామని, కొంచెం ఏమైనా చూద్దాం అంటారా అన్నాడు. తప్పకుండా చూద్దామని ఈసారి హైడ్రాస్టిస్ ఇచ్చారు. సో హైడ్రాస్టిస్ 30 డైలీ ఒక 15 days ఇచ్చిన తర్వాత స్లోగా ఆ అమ్మాయికి ఆకలి పెరిగింది. ఇంకంతే, తర్వాత ఇంకేమి ఇవ్వలేదు, ఆఫ్ చేస్తాం. సో ఆకలి పెరిగింది, మోషన్ ఫ్రీగా అవడం స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా ప్లాసిబోయే ఈగిల్ ఫోలియా మదర్ టించర్ పెట్టినట్టున్నాం. అలా ఓ 2-3 months అయిన తర్వాత వెయిట్ కూడా పుట్ ఆన్ అయింది పాప. సో ఇందుకు ఈ కేసు ఎందుకు చెప్పాను, ఇంత బాగా గుర్తున్న కేసు, ఈ హైడ్రాస్టిస్ ఇండికేట్ అయ్యేటువంటి చిల్డ్రన్ యూజువల్గా నార్మల్ టైప్ ఆఫ్ దాంట్లో ఉండరు. వీళ్ళు యూజువల్గా ఏదో సంఘటన జరిగి అదేదో అక్కడి నుంచి వాళ్ళకి కాన్స్టిపేషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా డిబిలిటేటెడ్గా ఉంటారు పిల్లలు. ఈ డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్ ఏదో పుట్టుకతో వచ్చే డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్ కాదు, ఏదైనా జరగాలి, ఏదో ఒకటి జరగాలి. అది ఏం జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అలాంటి కాన్స్టిట్యూషన్స్ లో వచ్చేటువంటి కాన్స్టిపేషన్ చాలా ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ అంటారు దీన్ని. మోషన్ అవ్వదు, 2-3 రోజుల పాటు వెళ్ళరు, విపరీతమైనటువంటి ఫ్లాక్చులెన్స్ ఉంటుంది, బాగా అఫెన్సివ్ ఫ్లాక్చులెన్స్ ఉంటుంది కదా. గట్ హెల్త్ బాగా డిరేంజ్ అయిపోతుంది. ఈ మోషన్లో కూడా కొంచెం మ్యూకస్ పడుతూ ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది, జిగురు పడుతోందండి అని చెప్తారు. కాన్స్టిపేషన్ అయ్యి ఓ 2-3 రోజులకు మోషన్ అయితే అప్పుడు కూడా కొంచెం జిగురు కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్, వీటితో పాటు కాన్స్టిపేషన్ అయ్యి ఆ రోజు మోషన్ అవ్వకపోతే ఈ పిల్లలు యూజువల్గా ఆ రోజంతా హెడేక్ అని చెప్తారు, తలంతా దిమ్ముగా ఉందంటారు. అంటే ఆ పిల్లలు కనుక చెప్పగలిగే ఏజ్లో ఉంటేనే సిమ్టమ్. మరీ 5-6 ఏజ్ పిల్లలు అయితే చెప్పలేరు, బట్ 10-11-12 పిల్లలు అయితే మాత్రం డెఫినెట్గా మీకు ఈ సిమ్టమ్ ఇస్తారు. ఏంటంటే ఏ రోజైతే మోషన్ అవ్వలేదో ఫ్రీగా ఆ రోజు వాళ్ళకి హెడేక్ ఉంటుంది, మోషన్ అయితే హెడేక్ తగ్గిపోతుంది. ఇది కూడా మనకి హైడ్రాస్టిస్లో ఒక చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. డెఫినెట్గా ఈ సిమ్టమ్ కనుక ఉంటే హైడ్రాస్టిస్ వాళ్ళలో పనిచేస్తుంది. అలాగే మ్యూకస్, అలాగే బర్నింగ్ కూడా ఉంటుంది హైడ్రాస్టిస్లో. డ్యూరింగ్ కానీ ఆఫ్టర్ కానీ మోషన్ అయిన తర్వాత కొంచెం మంటగా ఉంటుంటుంది. ఈ మంటగా ఉండడం అనేది చాలా రెమెడీస్లో ఉంది. పియోనియా అఫిషినాలిస్లో ఉంటుంది, నైట్రిక్ యాసిడ్లో ఉంటుంది, యాసిడ్ మూర్లో ఉంటుంది, కాలిన్సోనియాలో ఉంటుంది, రెటానియాలో ఉంటుంది. సో కానీ అక్కడ చాలా వరకు హెమరాయిడ్స్ కూడా ఇష్యూ అవుతాయి. బట్ హైడ్రాస్టిస్లో హెమరాయిడ్ ఇష్యూ కన్నా కూడా కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళకి ఈ బర్నింగ్ ఉంటుంది. చాలాసేపటి దాకా బర్నింగ్ తగ్గదు, నొప్పి తగ్గదు, మంట తగ్గదు, అవుతున్నప్పుడు ఉంటుంది, అయ్యాక కూడా ఉంటుంది. అదే పియోనియాలో అనుకోండి, వాళ్ళు చెప్తారు క్లియర్గా, బాబు మాకు మోషన్ కన్నా కూడా ఆ
హెమరాయిడ్స్ ప్రాబ్లం అండి, అక్కడ తగులుతున్నాయి, పిలకల్లా తగులుతున్నాయి, అవి నొప్పి మంటా పెడుతున్నాయి, మోషన్ అయితే మధ్యాహ్నం దాకా నాకు తగ్గటం లేదు అని చెప్తారు. మీరు చూసినట్టయితే అది చెప్పాను కదా, ఇది మనకి యూజువల్గా కాన్స్టిపేషన్ వల్లే బర్నింగ్ పెయిన్ ఎక్కువగా ఉండటం, అంటే ఉంటాయి హైడ్రాస్టిస్లో కూడా, అది కూడా కొంచెం సిఫిలిటిక్ టైప్ ఆఫ్ రెమెడీయే. సో దాంట్లో కూడా కొంత డెఫినెట్గా అంతో ఇంతో ఫిష్యులా ఫిజరు ఉంటాయి, కానీ మేజర్గా హైడ్రాస్టిస్లో మనకు కనబడేది ఏంటంటే ఏదో ఒక సంఘటన జరిగి, అది పెద్దవాళ్ళలో కావచ్చు చిన్నవాళ్ళలో కావచ్చు, అక్కడి నుంచి వాళ్ళకి విరోచన బద్ధకం రావటం, వాళ్ళు చాలా నీరసపడిపోయి బరువు తగ్గిపోయి చూడ్డానికి చిక్కి శల్యం అయిపోయినట్టుగా ఉండటం, ఇవి ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, ఆకలి సరిగ్గా ఉండకపోవటం, బరువు పెరగకపోవటం, బాగా ఇమాసియేటెడ్గా ఉండటం, ఇలాంటి వాళ్ళల్లో వచ్చేటువంటి విరోచన బద్ధకంలో మాత్రమే మనకి ఎక్కువగా హైడ్రాస్టిస్కు కనబడుతూ ఉంటుంది. మీరు చూడండి, ఇందాక వాడికి ఏం చెప్పుకున్నాం, గ్రాఫైటిస్లో వాడు బరువు పెరుగుతాడు, ఓబవొళ్ళుగా ఉంటారు, అలా చెప్పుకున్నాం. చూడండి, ఆ కాన్స్టిట్యూషన్స్ మీరు స్టడీ చేసుకోవాలి. వీడేమో చిక్కి శల్యం అయిపోయి నీరసపడిపోయి బరువు పెరక్క చాలా ఇదిగా ఉంటాడు, వాడేమో బరువు పెరిగిపోయి బాగా లావుగా అయిపోయి ఆయాసపడుతూ పనులు చేయక చెమటలు ఎక్కువ పట్టేసి తొందరగా జలుబు చేసేయటం, బుర్ర పని చేయకపోవటం, ముందుకెళ్ళలేకపోవటం, ఎప్పుడు సోఫాలో కూర్చుని అలా ఉండటం బొమ్మలాగా, అలాంటి వాడు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అలాంటి వాళ్ళల్లో వచ్చే కాన్స్టిపేషన్ అటు వెళ్తుంది. మన గ్రాఫైటిస్ కాన్స్టిట్యూషన్, గ్రాఫైటిస్ కాన్స్టిపేషన్. ఇలాంటి వాళ్ళల్లో ఉండేటువంటి దాంట్లో హైడ్రాస్టిస్ కాన్స్టిట్యూషన్, హైడ్రాస్టిస్ కాన్స్టిపేషన్. చూడండి, మీరు చూసినట్టయితే ఎంత అద్భుతంగా ఉంటుందో. సో ఈ రకంగా మనం చదువుకుంటున్నట్టయితే ఏమవుతుందంటే, మనం కాన్స్టిపేషన్ అనే దానికి మనం మందు ఇవ్వటం లేదు, మనం మనిషికి మాత్రమే మందిస్తున్నాం అనేటువంటిది ఎప్పుడు మనం సైమల్టేనియస్గా తెలుసుకుంటూ ఉంటాం. స్టిల్ కాన్స్టిపేషన్లో ముఖ్యంగా ఇండికేట్ అయ్యేటువంటి మేజర్ రెమెడీస్ ఏ ఉన్నాయి, ఏ రకమైనటువంటి మందులకి ఆ ప్రూవింగ్లో ఈ రకమైనటువంటి సిమ్టమెటాలజీని డీల్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నాయి అనేవి మనం తెలుసుకుంటాం. సో మన పని కొంత సానుకూలం అవుతుంది ఈ మెటీరియా మెడికా తెలుసుకోవటం వల్ల, వాటి మెటీరియా మెడికా తెలుసుకోవటం వల్ల. ఓకేనా? సో మనం ఇక్కడ స్టాప్ చేద్దాం, ఇంకా కొన్ని రెమెడీస్ ఉన్నాయి. 7:10 అయిపోయింది. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్ ఉన్నట్టయితే మీరు అడిగితే చెప్తాను. నా శక్తి కొలది, నాకు కూడా తెలియకపోతే చదువుకుని చెప్తాను.